వనపర్తి జిల్లా కేంద్రంలో నేడు ప్రజా గాయకుడు గద్దర్ 76వ జయంతి సందర్భంగా టీజేఏసీ ఆధ్వర్యంలో వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా గాయకుడు గద్దర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ విప్లవ గాయకుడు గద్దర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గద్దర్ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరి పోశాడు. అలాంటి గద్దర్ అన్నకు గత ప్రభుత్వంలో గద్దర్ అన్నని పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. అలాంటి గద్దర్ అన్నను మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఎలక్షన్ల కన్నా ముందు రాహుల్ గాంధీకి ప్రజా గాయకుడు గద్దర్ అన్న పదం కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రజా గాయకుడు గద్దర్ అన్న మరణించడం జరిగింది. మరణించిన గద్దర్ అన్న అంత్యక్రియలు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకోవడం జరిగింది. గద్దర్ అన్న లేని లోటు యావత్ తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు రాజారాం ప్రకాష్, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మధు, మాజీ జెడ్పీటీసీ వెంకటయ్య, లక్కాకుల సతీష్, చీర్ల చందర్, కదిరే రాములు, బ్రహ్మం, జయసుధ, మధుగౌడ్, సుమిత్ర, యాదగిరి, విభూది నారాయణ, కృష్ణబాబు, వాల్యనాయక్, నందిమల్ల చంద్రమౌళి, వనపర్తి డి వెంకటేష్, బొంబాయి మన్నెంకొండ, తిరుపతయ్య, వీణాచారి, ఆదిత్య, వినయ్, శశాంక్ సాగర్, పి వెంకటేష్, ఈరపోగు అంజీ, ఆయుబ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఏర్పాట్లు చేసిన నిర్వాహకులందరికీ ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నా. నాతో పాటు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, గౌరవ కౌన్సిలర్లందరికీ, గౌరవ ఎంపీలకు, మిగతా ఆర్గనైజర్స్, రాజారాం ప్రకాష్ గారు, అబ్దుల్ ఖాదర్ గారు, మిగతా అందరి పెద్దలకు, ఇక్కడికి వచ్చిన పేరున పెద్దలందరికీ పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. మన గద్దర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. మన ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా గొంతుకై ఆయన ఒక పక్క విప్లవ భావాలు, ఒక పక్క ప్రజాభావాలు, బీద కుటుంబాలు కానీ ఎక్కడెక్కడ వస్తే ఆయన ఒక పాట రూపంలో మన గవర్నమెంట్ల బునాదులతో సహా కదిలించిన గొప్ప నాయకుడు ఆయన. మధ్యకాలంలో మనం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ ఎలక్షన్ల కంటే కొన్ని రోజుల ముందు అనుకుంటా ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఆ రోజు గౌరవ మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు గౌరవం ఇచ్చి అంత్యక్రియలు అయిపోయే వరకు దగ్గరుండి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి చూసుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఉండాల్సి ఉండే, బాధాకరం లేడు. ఆయనకు మన వనపర్తి నియోజకవర్గ తరఫున అందరిన ఈరోజు జయంతి సందర్భంగా మళ్ళొకసారి మన అందరం స్మరించుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. గద్దర్ గారి ఆత్మకు శాంతి కలగాలని మనం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం.